హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది కదా నేను వీడియో పెట్టి. ఈ 1 వీక్ చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను. సో అందుకని చెప్పి వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇంక ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి, తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇది గుంటూరులో మా మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేచి శరత్తను మా వదిన ఆ ముందు రోజు మేము బయటికి వెళ్ళినప్పుడు మొక్కజొన్న కండ్లు అవి తీసుకొని వచ్చాం కదా, ఇంకా అవి ఒలుస్తున్నారనమాట. ఇంకా నేనేమో ఇక్కడ పూరి చేసుకుందామని చెప్పి ఇంకా మా అత్తయ్య పూరి పిండి కలిపారు. ఇంకా నేను కర్రీ చేస్తున్నాను. ఇంకా పూరీలు అవి చేసేసినాక ఫస్ట్ పిల్లలకి శరత్కి మా మామయ్యకి పెట్టేసాం అనమాట. వాళ్ళందరూ తినేసిన తర్వాత మేము ముగ్గురం కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇంకా పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారనమాట. పిల్లలు కొంతసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ మా మామయ్య తెలుగు రాయండిరా అని చెప్పి అన్నా అనమాట. మా మామయ్య తెలుగు టీచర్ కదా, సో వాళ్ళు ఖాళీగా కొంతసేపు ఆడుకున్న తర్వాత వెంటనే రాపిస్తారనమాట. మీకు వచ్చినట్టు రాయండిరా అంటే ఇంకా చైత్ర కూర్చొని రాస్తుంది. ఇంకా చెర్రీ ఏమో ల్యాప్టాప్లో అది చూసుకుంటున్నాడు. చరణ్ ఋషికి కూడా రాస్తున్నారనమాట. మా చరణ్కి ఏంటంటే కొంచెం వాడికి కష్టంగా అనిపిస్తున్నాయి. చైత్ర అయితే ఫాస్ట్గా నేర్చేసుకుంటుంది, కానీ చరణ్కి కొంచెం కష్టంగా ఉన్నాయి. వాడు హాల్లోనే ఉన్నాడనమాట. ఋషిక్ వాళ్ళు వచ్చేసి గుడింతాల్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా శరత్ పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. ఇంకా వంట అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్తున్నాము. మా వదినను శరత్ పిల్లల్ని ముగ్గురిని తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి అంటే స్వాతి షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. మేము వెళ్ళబోయే ముందే చెర్రీ ఏంటంటే మా మామయ్యతో డిమార్ట్కి వెళ్ళాడు అనమాట. వాడు ఇంకా రాలేదు. వాడు వచ్చినాక వెళ్దాంలే అని చెప్పి అన్నా అనమాట. ఎందుకంటే వాడికి అట్లా పెద్ద షాపింగ్ మాల్స్లో వాటిలో తిరగటం ఇష్టం అనమాట. అంటే ఆడుకుంటూ ఉంటారనమాట వీళ్ళు. ఇంకా వాడు వచ్చినాక వెళ్దామంటే శరత్ టైం అయిపోతుంది, నాకు వర్క్ ఉంది, వాడు వస్తే మా నాన్న తీసుకొచ్చి వదిలిపెడతాడులే అని చెప్పి చెప్పాడనమాట. ఇంకా మా వాటికి మేము స్వాతి షాపింగ్ మాల్కి వెళ్ళాము. ఆ బయట ఇట్లా మెహందీ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడుగుతున్నాం అనమాట. ఎందుకంటే ఫంక్షన్ ఉంది కదా, ఇంకా మెహందీ పెడితే ఎంత ఏంటి అని అడుగుతున్నాం అనమాట. వాళ్ళు డిజైన్లు బట్టి ప్రైస్లు అని చెప్పి చెప్తున్నారు. ఇంటికి వచ్చి పెట్టిన అదే ప్రైస్ అంట, అక్కడ పెట్టిన అదే ప్రైస్ అంట, కాకపోతే డిజైన్ బట్టి ప్రైస్ అని చెప్పి చెప్పారనమాట. సరే వాళ్ళు విజిటింగ్ కార్డ్ ఒకటి తీసుకొని ఇంకా షాపింగ్ మాల్లో షాపింగ్ చేసేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి అన్నం తిన్న తర్వాత మొక్కజొన్న కండలు ఒలిచారు కదా వీళ్ళు. ఇంకా దాన్ని మా అత్తయ్య అంట ఎక్కడో ఏదో వీడియోలో చూసారంట, మొక్కజొన్న కండలు బూరెలు అని చెప్పి చూసారంట. ఇంకా సరే అట్లా చేద్దామని చెప్పి అన్నారని ఇంకా పొద్దున వాళ్ళు ఒలిసారనమాట. ఇంక వాటిని మిక్సీ వేసేసి ఇంకా ఏదో చేశారనమాట. ప్రాసెస్ అయితే నేను చూడలేదు. ఇంకా అక్కడ చేస్తున్నారనమాట మధ్యాహ్నము. ఇంకా సరే అత్తయ్య చేస్తాను, నేను కాలుస్తూ ఉన్నాను. ఇంకా హరన్నయ్య వచ్చారనమాట. ఆ రోజు లండన్ నుంచి ఆ రోజే వచ్చారనమాట. వచ్చి మేము స్వాతి షాపింగ్ మాల్లో ఉంటే అక్కడికి కూడా వచ్చారన్నయ్య. ఇంకా చిన్న షాపింగ్ అది చేశారనమాట వాళ్ళు కూడా. ఇంకా మేము లంచ్ చేసాం కదా, అన్నయ్యని తినమంటే బ్రేక్ఫాస్ట్ లేట్గా చేశాను, ఆకలి కావట్లేదని చెప్పారనమాట. ఇంకా కొంచెంసేపు ఉన్న తర్వాత అన్నం పల్లెల్లో పెట్టి పిలిచాము. ఆ రోజు బీరకాయ కర్రీ, ఎగ్ పొరుటు, పప్పు, కాకరకాయ ఫ్రై, గోంగూర అట్లా అన్నీ ఉన్నాయి అనమాట. వీళ్ళు రూమ్లో ఆడుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళ కాళ్ళని అనే అన్నం పెట్టింది. ఇంకా అన్నయ్య లంచ్ చేస్తున్నారు. వీళ్ళకి ఏదో కావాలంట మా వదిన చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట. పిల్లల వీళ్ళ ముగ్గురు ఋషికి తిరగట్లేదు, వీళ్ళ ముగ్గురు తిరుగుతూ ఉన్నారు. అత్త అది ఇది అని చెప్పి 10 గ్రాములు 70,000 5 లక్షలు చేరే. ఎత్తండి అన్నయ్య ఒకసారి, ఎత్తండి ఒకసారి దాన్ని. అన్నయ్య లంచ్ చేసిన తర్వాత మేము కొన్న గోల్డ్ అంతా చూపిస్తున్నాము. నాది మా వదినది. ఈ పులిగోర ఏమో ఫంక్షన్ కోసం అని చెప్పి తీసుకున్నాము. ఇంకా అవన్నీ చూపిస్తూ ఉన్నాము అనమాట. ఇంక మా వదిన ఏం తీసుకుని నేను క్లియర్గా చూపించలేదు కదా, నెక్లెస్ లాగా పోగులు, నల్లబోసల గొలుసు అని అట్లా కొన్ని తీసుకుంది. ఇంకా అవన్నీ అన్నయ్య చూస్తూ ఉన్నాడు అనమాట. దూతున్నాడా పాపం, అయితే మనకి అర్థం కావట్లేదు. చిక్కులేదా? సిల్కీ కాదు వాడికి ఎట్టా ఉండితే దువ్వెన పెట్టిన తల్లా అనిపిస్తా ఉండిద్ది.
పిచ్చుగుళ్ళగా ఏంటి రేపు క్రాప్ చేయించుకుంటున్నావా ఫంక్షన్? చేయించాలిగా మరి. అసలు ఇట్లా వేరే స్టైల్ ట్రై చేయొచ్చు కదా చెర్రీ. ఇట్లా పాపడ్ పెట్టి ఒక సైడ్ ఎందుకు కట్ చేపిస్తే వచ్చింది కదా. రే ఆ రూమ్ లో ఏందో ల్యాప్టాప్ కలిసి ఇచ్చారా మీకు? నేను ఆన్లో పెట్టి కూర్చుంటే ఏంది ఇది గొడవ? కట్ చేసి ఇదైనా కట్ చేసేస్తాను. ఎగ్ మామూలు బేకరీస్ లో కూడా బాగానే ఉంటాయి. This is chicken, but there is no chicken anyway. I think there is no chicken. Come on. Half of the first. హాఫ్ తినండి అమ్మా, వేరేది హాఫ్ తినొచ్చు అప్పుడు. ఇందాక నుండి పిల్లలు మా ఉదయం చుట్టూ తిరుగుతున్నారని చెప్పని దేనికోసం అంటే ఈ పఫ్ల కోసం అన్నమాట. వీళ్ళు స్వాతి షాపింగ్ మాల్ నుంచి వచ్చేటప్పుడు బేకరీకి వెళ్ళారు. హరన్నయ్యను మా వదిన పిల్లల్ని తీసుకుని బేకరీకి వెళ్ళారు. ఇంకా అక్కడ నుంచి పఫ్స్ తీసుకొచ్చారంట. మేమేమో అన్నం తిన్నారు కదా ఎప్పుడు తర్వాత తిందురులే అంటే, కానీ వాళ్ళకి ఏంటంటే ఇంకా ఉన్న దగ్గర నుంచి అవి తినాలి అనిపిస్తూ ఉన్నట్టుంది. మా వదిన అడుగుతూ ఉన్నారు. ఇంకా మా వదిన ఫైనల్గా ఇప్పుడు కట్ చేసి తలా ఒక పీస్ అట్లా ఇస్తుంది అనమాట. అంటే డిఫరెంట్ తీసుకొచ్చారనమాట. పన్నీర్ అని, చికెన్ అని, స్వీట్ కార్న్, ఎగ్ అట్లా అన్నీ తీసుకొచ్చారనమాట. అందరికీ అదొక పీస్ అట్లా కట్ చేసి ఇస్తుంది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మా హరన్నయ్య, నేను, మా వదిన ముగ్గురం కలిసి బయటికి వెళ్తున్నాము. పిల్లలందరిని ఇంట్లోనే వదిలేసి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి అంటే షాపింగ్కి వెళ్తున్నాము. హరన్నయ్య బట్టలు తీసుకోవాలి అంటే యుఎస్ పోలో అని ఉందన్నమాట. మా ఇంటి దగ్గర మేము ఉండే దగ్గర గుంటూరులోనే దగ్గరలోనే ఉండిద్ది అనమాట. ఒక 5 minutes అట్లా జర్నీ ఉండిద్ది. ఇంకా అక్కడ యుఎస్ పోలో అన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఇంకా అక్కడికి వచ్చామన్నమాట అన్నయ్య బట్టల కోసం అని చెప్పి. నెక్స్ట్ డే ఏంటంటే మా ఋషికి పుట్టినరోజు ఉంది. అదిగా ఒక ఫంక్షన్ కూడా ఉందన్నమాట చుట్టాలది. సరే ఇంకా ఆ ఫంక్షన్కి వేసుకోవడానికి కూడా పనికి వస్తాయి కదా, బట్టలు తీసుకుంటానని చెప్పి వచ్చారనమాట. ఇంకా ఇక్కడ అన్నయ్య బట్టలు అవి చూసుకుంటున్నాము. మామూలుగా శరత్కి వర్క్ లేకపోయినట్టు శరత్ కూడా కొనుక్కోవాలి కానీ ఆ రోజు వర్క్ ఉందన్నమాట శరత్కి. ఇంకా సరే నేను తర్వాత కొనుక్కుంటానులే అని చెప్పి శరత్ రాలేదు, ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా కొన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట అన్నయ్య. ఇంకా ఇక్కడే అంటే ఆ రోజు పాపం చాలా టైర్డ్గా ఉన్నాడనమాట. అంటే అదే రోజు జర్నీ చేసి వచ్చాడు కదా, ఇంకా నిద్ర వస్తూ ఉందన్నమాట. కాకపోతే నిద్రపోండి కొంతసేపు అంటే అటు ఇటుగా ఇప్పుడు నిద్రపోతే మళ్ళీ నైట్ నిద్ర పట్టదు, ఒకేసారి నైట్ 7కి అట్లా పడుకుంటానులే అని చెప్పి చెప్పారనమాట. ఇంకా పైన షర్ట్లు అవి తీసుకొని ఇంకా కింద ప్యాంట్లు అవి తీసుకుంటున్నాడు. ఆ రోజు 40% డిస్కౌంట్ ఉందన్నమాట. నేను శరత్ ఏమో నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే వెళ్తే అప్పుడు 50% డిస్కౌంట్. అంటే రోజు డిస్కౌంట్ అనేది నేను అడిగాను అనమాట వాళ్ళని. డిస్కౌంట్ అనేది ఇప్పుడు 40% కదా, 1 వీక్ ఉండిద్దా లేకపోతే ఎన్ని రోజులు ఉండిద్ది అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉండిద్ది అని చెప్పారనమాట. నెక్స్ట్ మేము వెళ్ళినప్పుడు 50% డిస్కౌంట్ ఉంది. ఇంకా అక్కడ నేను మెయిన్ ఎందుకు బయటకు వచ్చా అంటే ఐబ్రోస్ చేయించుకుందామని చెప్పి వచ్చానమాట. యాక్చువల్గా యుఎస్ పోలో దాని ఎదురుగా ఒక బ్యూటీ పార్లర్ ఉంటుంది అనమాట. ఇంకా సరే అక్కడ చేయించుకుందామని చెప్పి మామూలుగా అన్నయ్యని వెళ్ళమని చెప్పామన్నమాట. అన్నయ్య పాపం టైర్డ్ అయిపోయారు, వెళ్ళండి అంటే ఇక్కడే కదా ఎంతసేపు బట్టితో 10 minutes కదా ఉంటానులే, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తానని చెప్పారనమాట. కానీ ఆ ఎదురు బ్యూటీ పార్లర్కి వెళ్తే వాళ్ళు లేరనమాట. ఇంకా అందుకని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ చేయించుకునేప్పుడు టైం పట్టింది. అన్నయ్య దగ్గర ఏం ఫోన్ లేదనమాట, ఇండియా సిమ్ లేదు. ఇంకా మేము సరే ఫోన్ చేసి వెళ్ళమని చెప్పడానికి కూడా లేదనమాట. ఇంకా ఒక 1/2 hour అట్లా పట్టింది. పాపం గబగబా వచ్చేసాము. అన్నయ్య మీరు టైర్డ్ అయిపోయి ఉంటారు అంటే ఏం కాదులే అని చెప్పి ఇంకా మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారనమాట. మేము బ్యూటీ పార్లర్కి వెళ్తుంటే చెర్రీ అని చైత్ర అన్నారు. అసలు డిఫరెన్స్ ఏమైనా తెలిసిద్దా మీరు ఐబ్రోస్ చేయించుకుంటే అన్నారనమాట. సరే ఇప్పుడు చూడండి, వచ్చిన తర్వాత చూడండి డిఫరెన్స్ తెలిసిద్దా లేదా అని చెప్పి చెప్పాను. డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్తున్నారు. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.